మన నర్సాపురం మండల్ సంబంధించి మన అంజన్ తండా గ్రామ పంచాయతీకి వచ్చిన పెద్దలు సమద ఫౌండేషన్ చైర్మన్ మన సుదర్శన్ అన్నకి ధన్యవాదాలు. అన్నతో పాటు వచ్చిన మన మిత్రులు అందరికి నాకు ధన్యవాదాలు. కూర్చున్న పెద్దలు మా అంజన్ తండా పెద్దలు, నాయకులు, కార్బర్లు అందరూ వచ్చిన మా నాయకులు, మా మిత్రులు అందరూ నాయకులు. ఎందుకంటే మన సోదరుడు ఒక మాట చెప్పిండు, అన్న ద్వారా అన్ని విలేజ్ల అంటే ఎవరు చేయని పని, ఎవరు వెతకని పని అన్న వెతుకుతున్నంటే చాలా మాకు ఆనందాన్ని అనిపిస్తుంది. చాలా గొప్పదనం అన్న. అంటే ఈ విషయము మేము కూడా చాలా రాజకీయాలను తిరిగినాం, కానీ ఈ విషయాలు ఎవరు పట్టించుకోలేరు. ఏ బీద పరిస్థితి కానీ, ఏ ఇంటి కూలిపోయిందా, విలేజ్లో ఏం జరుగుతుంది ఆ విషయం కూడా రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని పట్టుకోలేరు. నేను గర్వంగా మాట్లాడుతున్న విషయం అంటే, నేను ఒక రాజకీయ 5 నిమిషాలు నడుస్తున్న విషయం కాదు, కానీ అంటే ఈ విషయం అంటే పిల్లలు, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కానీ, నిజంగా బాధ ఉన్న వ్యక్తులు కానీ, ఒక వృద్ధులు కానీ, అటువంటి విషయాలకు అన్న గుర్తుపెట్టుకొని ముందు వచ్చి సాయం చేస్తున్నంటే అన్నకు ధన్యవాదాలు. మళ్ళీ ఈ విషయం అంటే మాతో పాటు మా అంజని, సాయినగర్ తండ 2 విలేజ్లు అంటే మా గుంటపెంట విలేజ్, తాండాల్ విలేజ్. ఇక్కడ ఈ తాండాలకు అసలు ఎవరన్నీ పట్టించుకోరు. ఇక్కడ ఎట్లా పట్టించుకోరంటే అంటే మేము అసలు నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న విషయం వాస్తవం వింటాం, కానీ మా గిరిజన ప్రాంతం నుండి మాకు మా తాండ విషయంకు అసలు ఈ తాండాలు ఏం చేస్తుండ్రు, ఏ విషయంగా మరి ఎట్లా కష్టపడుతుర్రు అంటే ఈ భూమి నెల మనకి ఏ పని చేసి బతుకుతున్న విషయంకు ఎవరు వెతకసిన అన్న విషయం ఫస్ట్ మాట వింటాం. దేవుడి దేవాల మేము ఏదో కష్టపడి బోరుకు తవ్వించి మాతో పాటు కాలువ తండ ఉన్న వాళ్ళతో పోటీపడి, నిజంగా మాట్లాడుతున్నంటే పోటీపడి వాళ్ళు ఎట్లా కష్టపడుతుంటే వాళ్ళు కూడా మనం కష్టపడితే మనం బాగుపడతాం. కానీ ఎవరో వచ్చి మనకు సాయం చేసే బాగుపడే విషయంకు మేము ఆ దృష్టికి తీసుకొని మేము పనిచేస్తున్నాం తప్ప ఏ రాజకీయ నాయకులు కూడా మాకు ఎవరు సాయం చేయలేరు. ఆ విధంగా మాకు ఎవరు సాయం చేయలేరు. ఇవాడ ఏదో ఒక పని చేయాలంటే మీరు ఈ విషయంకు ముందుకు వచ్చారంటే నిజంగా నేను గర్వపడుతున్నా. పాపం మా సోదరుడు పీరాజీ రేణుకమ్మ పాపం వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయిన దాదాపు ఒక 2-3-4 సంవత్సరాల కింద చనిపోయినైతే చాలా బాధాకరం. అయితే చెప్తున్న విషయం అంటే నాతో పాటు మా స్నేహితుడు మా రమేష్ యాదవ్తో కూడా అన్న ఇంతకుముందు చనిపోవడం జరిగింది. అంటే నాతో ఒక 2-3 సంవత్సరాలు పార్టీలో ఉండి అన్న కూడా అతనుకు పర్మిషన్కి రాలేదన్న. ఇక్కడ వచ్చి నిజంగా అంటున్నా, పార్టీలో ఒక కార్యకర్త ఉండి అతను చనిపోతే పాపము పరమేశ్వర ఒక క్యాండిడేట్, ఒక రాజకీయ నాయకుడు ఒక నుండి కూడా అతను ఎట్లా ఏ బీద పరిస్థితి చనిపోయింది, ఏ విషయం కూడా ఒక రూపాయి ఇచ్చే దాఖలు కూడా దొరకలేదు. నిజంగా అంటే ఇటువంటి మా విలేజ్లో అంటే మీరు వస్తున్నట్టే నేను చాలా సంతోషం అనిపిస్తున్నా. అంటే ఇటువంటి ప్రోగ్రాం కానీ ఇంకా బలోపేతం చేస్తే ఇంకా మా పాపం బీద పరిస్థితులకు మీరు దృష్టి పెట్టుకొని మా విలేజ్ 2 తాండాల్లో కానీ పక్క చుట్టూ విలేజ్లో కానీ ఏ నష్టం జరుగుతుంది, ఏ కావాలి, బీద పరిస్థితి ఏం కావాలి అనే విధాలు మీ దృష్టి తీసుకొని పనిచేస్తే మాకు హ్యాపీ అన్న. ఎందుకంటే మేము ఒక మాట అన్నాం అంటే మా కష్టాలతోనే మేము బతుకుతున్నాం, కానీ మేము ఎవరోతోని ఎవరో మాకు వచ్చి మాకు హెల్ప్ చేసి ఏదో మాకు ముందు తీసుకునే విషయంగా మేము ఆధారపడి లేవన్నాం. మీరు మాకు ఏ విషయంగా మాకు ముందు తీసుకెళ్తారు, మాకు ఏ విషయంగా మా తండ్రుల ముందుకు చిన్నలు పెద్దలు కానీ కలుపుకొని పోతారు, ఆ విషయం మేము కూడా దృష్టి మీకు తీసుకెళ్తాం, మీ దృష్టికి మేము తీసుకొస్తాం అని మేము కూడా మేము మాటలుగా రుణపడి ఉంటాము అనే విషయం మాకు ఇచ్చిన నాకు మాటలకు అవకాశం ఇచ్చేదానికి ధన్యవాదాలు. జై హింద్.